మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అనంతపురం జిల్లాకు కల్పతరువు జీవనాడి అయినటువంటి ఆర్డిటి ఈ ఉమ్మడి జిల్లా ప్రజలకు దూరం అవుతుందని చెప్పేసి ఇప్పటికే అనేక మంది కుల ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు, అభ్యుదయవాదులు, ఆర్డిటి అభిమానులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన సందర్భాలు అందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి సందర్భంలో ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ మంజూరు చేయాలని చెప్పేసి ఇప్పటికే అసెంబ్లీలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడం శుభ పరిణామం. మరి మాటలకే పరిమితమైనారని చెప్పి మరి అలాగే అనంతపురం ఉమ్మడి జిల్లాకు సంబంధించి 14 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులు, 2 ఎంపీలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానికి పక్కనే ఉంటున్నారు. కాబట్టి ఈరోజు రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ విషయంపై చర్చించి అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలని చెప్పేసి ఆర్డిటి అఖిలపక్ష కమిటీ ద్వారా ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. మరి ఇంతమంది 14 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులు, 2 ఎంపీలు ఉన్నప్పటికీ కేవలం 4 ఎమ్మెల్యేలు మాత్రమే ఆర్డిటి గురించి మాట్లాడడం కూడా కొంచెం బాగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఇంత జరుగుతుంటే లక్షలాది మంది ఆర్డిటి దూరం అవుతే నిరాశ్రయులైతాం, పేదరికము లేకుంటే ఇతరత్ర ఉపయోగకరమైనటువంటి సదుపాయాలన్నీ ఆగిపోతాయని చెప్పేసి గొంతెత్తి వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కూడా చేయడం జరిగింది. మరి అటువంటి సందర్భంలో ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు మాట్లాడారు, 4 కాదు 14 మంది మాట్లాడాలి, 2 ఎంపీలు కూడా మాట్లాడాలని చెప్పేసి ఆర్డిటి అఖిలపక్ష కమిటీగా తెలియజేస్తూ మరి అలాగే ముఖ్యమంత్రి గారితో కూడా ప్రకటన చేయించాలని చెప్పేసి కూడా ఈ ఆర్డిటి అఖిలపక్ష కమిటీగా కోరుకోవడం జరుగుతుంది. మరి ఒకవేళ ఈ ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ విషయంపై ముఖ్యమంత్రి గారితో మాట్లాడించకపోయినా, అసెంబ్లీలో తీర్మానం చేయించకపోతే ఈ 14 మంది ఎమ్మెల్యేని, 2 ఎంపీలని ఈ అనంతపురం జిల్లా ప్రజలు క్షమించారని చెప్పేసి తెలియజేస్తూ మరి అటువంటి ఆలోచన మీరు రావాలి. ఖచ్చితంగా ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ విషయంపై అసెంబ్లీలో తీర్మానం చేయించి ముఖ్యమంత్రితో బహిరంగ ప్రకటన ఆర్డిటిని కాపాడుతామనే రీతిలో ఇప్పించాలని చెప్పేసి కూడా ఆర్డిటి అఖిలపక్ష కమిటీగా తెలియజేస్తున్నాం. ఈ 2 జరగని పక్షంలో మీరు అనంతపురం జిల్లాకి అడుగు పెడితే మాత్రం ఈ ఉమ్మడి జిల్లాలోని పేద ప్రజలు మిమ్మల్ని క్షమించరు. అవసరమైతే ఎక్కడికెక్కడ మిమ్మల్ని అడ్డుకోవడం కానీ, ఆందోళనలో నిరసనలు వ్యక్తం చేయడం కానీ జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇది ఒక అఖిలపక్ష కమిటీగా మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. మరి లక్షలాది మంది పేద ప్రజలు ఇప్పటికే ఆవేదన, బాధన, ఆందోళనలో ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ నుంచి వచ్చే వ్యతిరేకత, నిరసన, ఆందోళనలు మీరు ఏ రకంగా ఎంత ఇబ్బంది పడతారో అనేది కూడా 14 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులు, 2 ఎంపీలు గుర్తించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి ఇంకా ఇప్పటికే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మరి ఏదో జరిగిపోతుంది ఆర్డిటికి అని చెప్పేసి ఇప్పటికే మాయ మాటలు చెప్పి మభ్యపెట్టిన సందర్భాలు కూడా గుర్తు చేసుకుంటూ మీరు మాటలు చెప్పి ఏదో మీడియాలో, ఏదో సోషల్ మీడియాలో కథనాలు వస్తే మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నోటితో మాట్లాడి ఆర్డిటిని కాపాడుతాం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ చేయించడానికి మేము ప్రయత్నం చేస్తాం. అవసరమైతే ఆర్డిటి కోసం మేము కూడా ఈ పేద ప్రజలు చేసే ఉద్యమంలో పాల్గొంటామనే రీతిలో కూటమి ప్రభుత్వం నాయకులు కలిసి రావాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. మరి చివరిగా ఒకే ఒక మాట, ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ పై అసెంబ్లీలో తీర్మానం చేయించకపోతే, ముఖ్యమంత్రి గారితో మాట్లాడించకపోతే మాత్రం ఈ జిల్లా ప్రజలు ఎప్పటికీ మిమ్మల్ని క్షమించరని చెప్పేసి 14 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులకి, 2 ఎంపీలకి తెలియజేస్తున్నాం. మీరు వచ్చే ప్రయాణంలో ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకొని కూడా తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతోంది. ఈ జిల్లాకు వరప్రసాద్ అయినటువంటి ఆర్డిటి సంస్థను కాపాడుకోవాలనేటువంటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. ఎమ్మెల్యేలు, ఇక్కడ గెలిచినటువంటి 14 మంది ఎమ్మెల్యేలు దీని మీద స్పందించాలి, మాట్లాడాలనేది మనం కోరుతా ఉన్నాం. అయితే మాటల వరకే పరిమితం కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాల్సినటువంటి బాధ్యత మన జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలది. అట్లాగే ముఖ్యమంత్రి గారు
మాట మాట్లాడుకోకుండా ఏదో కార్యక్రమాలు చేసేటువంటి పనుల్లో డైరెక్షన్ చేస్తున్నారు, ఏదో రాజకీయమైనటువంటి దాని మీద మలుస్తున్నారు అనేటువంటి మాటలు చెప్తున్నారు. ఇది కాదు. ఈ జిల్లాకు సంబంధించిన ఆర్టీటీ రక్షణ కోసం ముఖ్యమంత్రి గారు బహిరంగ ప్రకటన చేయాలి. అట్లాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికానికి ఉపయోగపడేటువంటి ఆర్టీటీ సేవలు నిలిచిపోతున్నటువంటి క్రమంలో FCRA రెన్యువల్ చేయడానికి ఆలస్యం అయితే మాత్రం రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించాల్సినటువంటి బడ్జెట్ ని విడుదల చేయాలనేది అఖిలపక్ష కమిటీ తరఫున మేము కోరుతా ఉన్నాం. దీంట్లో ఎమ్మెల్యేలు స్పందన పై మాటలు, ప్రకటనలు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో ప్రజా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ ని, ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు దానికి తగ్గట్టుగా బిల్లులు పాస్ చేసుకుంటున్నాం. 13 గంటల పనిని పెంచుకుంటున్నారు. విశాఖకు సంబంధించినటువంటి ప్రైవేట్ పరం చేస్తే దాని మీద మాట్లాడే పరిస్థితులు మేము అడుగుతున్నాం. ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆర్టీటీకి సంబంధించినటువంటి దాని మీద తీర్మానం చేయాలి. తీర్మానం చేయకపోతే ఎక్కడికెక్కడ అఖిలపక్ష కమిటీ ఇచ్చినటువంటి దాంట్లో MVPS గా పాల్గొంటూనే కార్యక్రమాన్ని దిగ్భ్రమం చేయడానికి మా వంతు కృషి చేస్తాం.